Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Welcome to Showers of Blessing. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా మనము అనేక ప్రార్థనల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ దినమందు పేతురు యోహానులు చేసినటువంటి ప్రార్థన గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. దేవుడు మనకిచ్చిన వాక్య భాగము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6-7 వచనం చూసినట్లయితే, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. దేవుడి వాక్యం దీవించునుగాక. Then Peter said, Silver and gold I do not have, but what I do have I give you. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. And he took him by the right hand and lifted him up, and immediately his feet and ankle bones received strength. May the Lord bless this word. మనం చూస్తున్నాం కదండి, అనేక సార్లు యొక్క వాక్య భాగం మనం చదివే ఉంటాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం కానీ చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలం. పేతురు యోహాను దేవాలయానికి వస్తున్న సమయం అది. ఆ సమయంలో మరి ఒక కుంటివాడైనటువంటి మనుషుడు అక్కడికి మోసుకొని పోబడుచున్నాడంట. అతడు పుట్టినప్పటి నుంచి వాడు కుంటివానిగానే ఉన్నాడు. కాబట్టి మరి ఎవరన్నా మరి అతనిని అక్కడికి మోసుకొని ప్రతిదినము అక్కడికి వస్తారు. వచ్చి శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ ఉన్నటువంటి సమయంలో పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా, చూడండి, దేవాలయం యొక్క ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి కుంటివాడు. ఎవరైనా వచ్చి తనకేమన్నా సహాయం చేస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తూ ఉండేటువంటి వాడు. అలాగే మరి పేతురు యోహాను కూడా వచ్చినప్పుడు ఆ వ్యక్తి మరి వారి వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే భిక్షం అడుగుచున్నాడు. అయితే పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను. మరి వారు చక్కగా అంటున్నారు, మా వైపు చూడండి అని అడిగినప్పుడు అతను అనుకుంటున్నాడు, నాకు ఏదైనా వీరి దగ్గర నుంచి సహాయము లభిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఏమన్నారంటే, మా వద్ద వెండి బంగారములు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఏం కలిగి ఉన్నారంటే, వారికి యేసు నామం మాత్రమే వారు కలిగి ఉన్నాడు. యేసు నామం, దేవుడు యేసు ప్రభు చెప్పాడు కదా, నా నామమున మీరు నన్నేమి అడిగి నేను మీకు అనుగ్రహిస్తాను, నా చిత్త ప్రకారంగా మీరు అడిగితే నేను మీకు ఇస్తాను. అందుకని పేతురు అన్నాడు, మేము కలిగినదే నీకు ఇచ్చిన, మా దగ్గర వెండి బంగారం నీకు వేయటం మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే. ఏం కలిగి ఉన్నారండి వారు? యేసు ప్రభు యొక్క నామమును వారు కలిగి ఉన్నాడు. నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని వాని కుడి చేయి పట్టుకున్న వెంటనే వాని పాదముల్లోకి చీలమండల్లోకి కూడా దేవుడు బలమును పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసు నామములో ప్రార్థన చేస్తే ఆ బలము వచ్చినట్లుగా మనం ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అయితే బలం పొందినటువంటి వాడు ఏం చేశాడు? వెంటనే దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. చూడండి, విడుదల పొందినటువంటి వారు, స్వస్థత పొందినటువంటి వారు ఏం చేస్తారు? వారు దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, వాళ్ళు గంతులు వేస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారండి. ఇక్కడ మనం మాట్లాడకుండా ప్రత్యేకంగా అంశం ఏంటంటే ప్రార్థన. వీరు ప్రార్థన చేసేటప్పుడు వారు దేనిని
ఏ నామములో వారు ప్రార్థన చేశారంటే యేసు నామము. యేసు నామములో మరి పేతురు, యోహాను మేము కలిగినదే నీకు ఇస్తున్నాము అని చెప్పి నజరేయుడైనటువంటి యేసు నామమున నువ్వు లేచి నడువు అని చెప్పిన వెంటనే అతడు దిగ్గున లేచి నడిచెను. అలాగే ఇంకా గంతులు వేశాడు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. చూడండి, దేవుని యొక్క శక్తి పొందుకొనగా మునుపు ఎక్కడున్నాడంటే అతను దేవాలయం యొక్క ద్వారం దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే శక్తిని పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క నామమును పొందుకున్నాడో, ఎప్పుడైతే స్వస్థపరచబడ్డాడో వెంటనే గంతులు వేయచ్చు లోపలికి వచ్చి దేవునికి స్తుతి అర్పణలు అర్పించుచున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనము ఏమి కలిగి ఉన్నాము? మనం నజరేయుడైన యేసు నామమును మనం కలిగి ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. యేసు నామములో ఏది అడిగినా నేను మీకు ఇస్తాను చెప్పాడు. కాబట్టి మనం కూడా ఈ యొక్క వాక్యమును ఎత్తిపట్టి దేవుని నామములో, మన యేసయ్య నామములో ప్రార్థన చేస్తే సమస్తం కూడా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటాం నాయన. ఈ ఉదయకాలంలో షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడిన తండ్రి దేవానికి వందనాలు నాయన. 21 days ఆఫ్ ప్రేయర్స్లో ప్రభా నా తండ్రి ఈ దిన మందు మరి పేతురు, యోహాను యొక్క ప్రార్థన ప్రభా మీరు మా ఎదుట ఉంచారు దేవా. ప్రభా నా తండ్రి నాయన, వారు ఏమి కలిగి ఉన్నారో ప్రభా నా తండ్రి మాకు చక్కగా తెలియపరచబడింది యేసయ్య. అవును ప్రభా, మా యొద్ద వెండి బంగారములు లేవు, కానీ మేము కలిగినదే నీకు ఇస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పగా మరి అతడు లేచి నడిచినట్లుగా చూస్తున్నాము యేసయ్య. అవును నాయన, మేము కూడా నీ యొక్క నామములో ప్రార్థించడానికి, నీ నామములో విశ్వాసం ఉంచి ప్రార్థించడానికి ప్రభా బలం పొందుకుంటానికి మీరు మాకు సహాయం దయచేవలసిన వేడుకొంచు యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.